అమ్మ నమస్తే అమ్మా. మీ పేరేంటి? గంగమ్మ అండి. గంగమ్మ. ఈ ఇల్లు మీ ఇల్లేనా? మాదేనండి. ఏంటి ఎలా ఉంది? అలా ఉందంటే అండి పందికొక్కులు దూరిపోయినాయండి. ఆ? పందికొక్కులు ఆ. ఆ పందికొక్కులు దూరిపోయి ఆ ఇల్లు ఇచ్చే ఎన్నిసార్లు కాంక్రీట్ వేయడము ఎన్నిసార్లు ఒగ్గేయడం అలా చేసి చలిచిపోయినా ఇంకెందుకనేసి ఒగ్గేయను మరి. సరే చూద్దాం. పందికొక్కులు ఉన్న ఇంట్లో మీరు ఉంటున్నారు. మరి ఏడు చేస్తామమ్మా. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని. మీరు ఒక్కరే ఉంటారా? ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా? చూడండి. రండి. వర్షం వచ్చినా కూడా కష్టం ఎలా ఉంది? గడపలో ముద్ద. అయ్యో బాబో, ఇటు మొత్తం మట్టి అంతా బయటికి తవ్వేసినట్టు ఉంది కదా. మరి ఇంకోటి అండి చుట్టాలకే ఉన్నది. ఎలా ఉంటున్నావు తల్లి? మరి అలాగే ఇదేంటివి? గోను సంచులు ఏంటి? బొగ్గులండి. బొగ్గులు అమ్ముకుంటారా మీరు? కర్రల కోసం తెచ్చుకున్నాను. కుంపటి వెళ్ళినాడు బొగ్గులు పొయ్యెట్టి కాల్చుకోవడానికి. మరి వంటకి కర్ర పొలాలు తెచ్చేవాళ్ళు లేరు. మరి బొగ్గుల పొయ్యి మీద వంట చేసుకుంటారు, అందుకని ఇలా పెట్టుకున్నారు. అవునండి. రామ మొత్తం బూజులతో ఉంది కదా. అందుకనే ఉగ్గేసా గడపలో చవడం అండి. అమ్మా మరి అదే ఎన్న ఇల్లునైనా ఇలా చెయ్యాలి. మీరు అక్కడ పందికొక్కులు పెట్టినప్పుడు మళ్ళీ తెచ్చి వాటర్ తో మట్టిని లోపల కన్నం ఎన్నిసార్లు చేయడం అమ్మా. ఎన్నిసార్లు చేసినా బయటకు వస్తూనే ఉన్నాయి. గుజు 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 ఏదో మందు ఏదో పెట్టాలి కదమ్మా. మరి నువ్వు ఉండడానికి ఇల్లు ఇంత చిన్న ఇంట్లో రేపు వర్షం వస్తే పరిస్థితి ఏంటి? పరిస్థితి వస్తే అల్లదిగో ఆ పక్కింటి మనసు కూడా పడుకుంటాను. అదే బయటకు వెళ్దాం పదండి. మీ ఆయన ఏం చేస్తారమ్మా? మా ఆయన లేరండి. ఏం చేసేవారు ఇదివరకు? పిన్నప్పుడే చచ్చిపోండ్రు. ఏం చేసేవారు మీ ఆయన ఇదివరకు? మా ఆయన ప్రెసిడెంట్ తనం చేసేవారు. మీ ఆయన ప్రెసిడెంట్. మీ ఇల్లు చూస్తేనేమో పందికొక్కులు మరి ఏడు చేస్తామండి. మరి అప్పుడు చిన్న పిల్లలప్పుడే ఇది అయిపోయింది. మీ ఆయనకి ఏం జరిగిందమ్మా? ఎలా చనిపోయారు? క్యాన్సర్ వచ్చేసింది. మీ ఆయనకి క్యాన్సర్ వచ్చిందా? ఎన్నేళ్ళు సర్పంచ్ గా పనిచేశారు? 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలు చేశారు. అంటే ఒకసారి సర్పంచ్ అయ్యారు. అప్పుడు ఇదే ఇల్లా మీకు? అదే ఇల్లు. మరి ఇంకెట్లా? ఇదే ఇంట్లో ఉండగా సర్పంచ్ అయ్యారు. ఆయన లేకపోయేసరికి పందికొక్కులు మొత్తం వచ్చాయా? మరి ఏడు చేస్తామండి. పిల్లలు ఎంతమంది? పిల్లలాగో పాప బాబు మనం వెళ్ళిపోండ్రు. వెళ్ళిపోండ్రు. నాకు గతించ పడ్డది. కనీసం ఒక చిన్న రేకుల షెడ్ అయినా వేసుకోలేకపోయారా మీ ఆయన ఉండేటప్పుడన్నా? చేస్తామండి. అప్పుడు అలాంటి లేదు కదా. ఇంట్లో బంగారం కొనుక్కొమ్మలన్నీ బంగారం అన్నీ ఉండి పెట్టినారు. శుభ్రంగా అమ్ముతున్నారు. ఎవరు? పెద్దలు పెట్టినారు. మరి సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు కొంత అమ్ముకోవాలి, డబ్బులు పెట్టాలి కదా. అలా పెట్టుంటారు. ఇది అమ్మేసి పెట్టిండ్రు మొత్తం పెద్దలకి మెప్పికి. పేరెత్తు సుఖం పెట్టి ఇల్లు ఇవ్వకలేదు. అలా ఉంది. మరి ఏం చేయడం? 2 రూపాయలు వెనకేసుకోలేకపోయారు. ఖర్చు పెట్టిందేనే తెచ్చుకోలేకపోయారా? లేదమ్మా. ఇంకేటి తెచ్చుకుంటారు. పెద్దలు పెట్టినారు. పెద్దలు బాగుపడ్డారు. వాళ్ళు గొప్ప చెప్పుకుంటూ మా పని బస్ స్టాండ్ పడ్డది. గంగమ్మ గారి ఇల్లు మొత్తం చదలుగా అయిపోయింది. అన్ని ఎక్కిపోతున్నాయమ్మా. రాటంతా చేస్తాం. మరి ఇలా ఉండకూడదమ్మా ఇల్లు. మరి డబ్బు లేదు కదా. అది నువ్వేం చేస్తావంటే కనీసం ఆ మొత్తం ఆ కర్రలు పెంకులు అవన్నీ తీసేసి కనీసం కొంచెం మట్టి ఒకటి ఏదో అదే పెడదాం అనుకున్నానమ్మా. మరి డబ్బు లేదు కదా. కొడుకు ఏం చేస్తాడు? కొడుకు మరి ఆగో అటు సోడవరం సైడ్ వెళ్ళిపోండి అత్తారింటికి. పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయాడు. కూతురాగా ఊర్లో ఉన్నది. ఆ అమ్మ అటు వెళ్ళిపోయింది. ఎవరు చూస్తారండి? ఇదంతా చేయడానికి ఎంత అవుతుందమ్మా? ఏడు చేస్తామండి. ఎంత నాకేటమ్మ తెలుస్తుంది. నేను చదువుకున్నానా ఏంటే? 3 మనిషిని చదువుని సంస్కారం అనేది అలా వచ్చింది నా బతుకు. మరి చెప్తాను. రండి తీసుకురండి. అమ్మా అవి రాసినది అలా ఇగమ్మా. అలా కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి. ఓకే కట్టుకో. మళ్ళీ నీ కూతురికి ఇచ్చే ఇవ్వలకు లేదమ్మా. పేరుండిపోవాలి కానీ నాకు ఇంకేటమ్మున్నది. ఇంకా ఎవరికి పేరుండిపోవాలి? నీకు. నాకా? మీ ఆయనకి పేరుండిపోవాలి. మా ఆయన పేరు అక్కడ ఉన్నాడు గరువు కూడా. నా పని కూడా బస్ స్టాండ్ అవుతుంది. నేను తిరగ జనం చెల్లకన్నట్టు అలాగా జీవితం అలాగ నిలబెట్టుకుంటాను. మరి లాస్ట్కి ఏట అవుతానో నాకే తెలియదు. ఇల్లు బాగు చేయించుకోండి సరేనా? నేను వచ్చేసరికి మళ్ళీ చక్కగా మొత్తం అంతా ఇప్పేసి నీట్ గా రెడీ చేయండి. ఇంటికైతే ఖర్చులు ఉంచుకోండి. తీసుకోండి. ఏ పండగకి? పండగకి రండి అని ఉంటాను. రండి. పండగకి రావాలా? ఈలోగా ఇల్లు అయిపోవాలి. అప్పుడైతే వస్తాను నేను. అలాగే. ఓకేనా? కలిసి వంట చేసుకుని తిందాం. అలాగే. ఈ డబ్బులతో నువ్వు చక్కగా మంచి ఇల్లు కట్టుకో. అది
సరేనా? అలాగే. ఓకే అమ్మా, నమస్తే. నమస్తే అమ్మ.